ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ మంచితనాన్ని ఏమన్నా నెగ్లెక్ట్ తీసుకుని వాళ్ళ డబ్బులు ఇంకా నీ దగ్గరే పెట్టుకున్నావా? జాగ్రత్త. అప్పులు ఎవరికైనా ఉంటే ప్రశ్నించుకోండి. బ్యాంకులకు ఉంటే తర్వాత విషయం. నేను బ్యాంకులు కూడా అడగట్లేదు. నైబర్స్, నువ్వు ఇతరుల దగ్గర డబ్బు తీసుకుని వారి ధనము నీ దగ్గర ఇన్ని రోజులు ఉంచుకొని వారి ధనాన్ని తీసుకుని మరలా ఇవ్వాలని తెలిసినా ఇచ్చేద్దాంలే అని లైట్గా ఏమని తీసుకుని వాళ్ళు అడగడం లేదు కాబట్టి లోకు కట్టావా? నేను అడుగుతున్నాను, పొరుగువానిది ఆశించొద్దన్న ఆ ఆజ్ఞే ఈ జోన్లో నీకు అస్సలు గుర్తు రాలేదా? 23లో ఇతరుల డబ్బు విషయంలో నువ్వేం చేస్తావు? నీ ప్రశ్నలు మీకు ఎలా ఉన్నాయి నాకు తెలియదు, కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. దేవుని దయ వల్ల నేను ఎవరికి అప్పు లేనదో సంతోషం. నాకే అప్పులు ఉన్నారు. ఒకవేళ వాళ్ళు చూస్తే లైవ్లో మీకు మనసు కలిగితే అవి దేవుడి డబ్బులు, సెమినార్ దగ్గరకు వస్తుంది, ఇచ్చేయండి. ఒకవేళ మీరు ఎవరికైనా ఉంటే మీకు చెప్తున్నాను, మీకు ఎంత అవసరం ఉందో 100 రెట్లు వాళ్ళకి అవసరం ఉంటుంది. వాళ్ళ డబ్బులు ఎంతకంత ఇచ్చేయండి. ఎందుకంటే పొరుగోళ్ళ డబ్బు మన దగ్గర ఉండడం మంచిది కాదు. ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేవాడు కనుక ఆయన మీద ఆధారపడాలి, కానీ మనం ఇతరుల మీద ఆధారపడ్డామా? సంథింగ్